భరణి గేమ్ 2 వారాల నుంచి బాగా ఆడుతున్నారంటూ సంజన అయితే గనక ప్రస్తుతం లైవ్ లో భరణికి చెప్పుకొచ్చింది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే భరణి, సుమన్ శెట్టి, సంజన వీళ్ళ ముగ్గురు గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఇక ఇందులో భాగంగా సంజన భరణితో మాట్లాడుతూ ఏది ఏమైనప్పటికీ చాలా రోజుల తర్వాత ఒక లైన్ లా మిమ్మల్ని చూస్తున్నాను, ఒక లైన్ లా మీరు మాట్లాడుతున్నారు అంటూ సింహంతో పోల్చింది సంజన భరణిని. అంతేకాకుండా భరణి గారు ఒక వారం ఏమో తనుజాని నామినేషన్ చేశారు, ఇంకొక వారం ఏమో చెల్లి అయిన దివ్యాని నామినేషన్ చేశారు. మొత్తానికి మీ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు అంటూ ఇలాగ ఆడుంటే ఖచ్చితంగా మీరు బయటికి వెళ్లేవారు కాదు అంటూ సంజన అయితే గనక భరణితో చెప్పుకొచ్చింది. దీంతో భరణి అవునా అంటే ఈలోగా సుమన్ శెట్టి కూడా కలగచేసుకొని అవునన్నా, ఇక్కడ ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, బాండింగ్స్ బంధాలు అని పెట్టుకుంటే సంకనాకపోవడం ఖాయం అంటూ సుమన్ శెట్టి భరణికి చెప్పుకొచ్చాడు. అయితే భరణి అంటున్నాడు, నాకు కూడా అదే అనిపించిందిరా, ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు నేనెందుకు వాళ్ళ కోసం ఆలోచించాలి, అందుకే ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా నేను గేమ్ ఆడాలి, టాప్ 5 లో ఉండాలి. సో అలాగే లాస్ట్ వీక్ నాగార్జున గారు కూడా నా గేమ్ చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు. పైగా ఆడియన్స్ ముందుగా నన్ను సేవ్ చేశారు. అలాంటి వాళ్ళ నమ్మకాన్ని నేను మొమ్మి చేయకూడదు కదా, అందుకే ఈ వారం కూడా నేను 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడతా. సో నాకు ఐ డోంట్ కేర్ బంధాలు బంధుత్వాలు అంటూ భరణి అయితే గనక మాట్లాడుతున్నాడు. మరి నిజానికి భరణి ఇప్పుడు ఎలాగైతే గేమ్ ఆడుతున్నాడో అలాగే లాస్ట్ టైం కూడా ఆడుంటే ఎలిమినేట్ అయ్యి ఉండేవాడు కాదు. మరి మొత్తానికి నిజంగానే భరణి గేమ్ మారిందా లేదా సంజన అన్నట్టు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.